ఒక పార్టీలో ఉంటూ, ఆ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా, ఒక పార్టీ నిర్ణయించిన క్యాండిడేట్ కాకుండా, పక్క పార్టీలో ఉన్న మనుషులకి సపోర్ట్ చేస్తూ, పక్క పార్టీ వాళ్ళ యొక్క విజయం కోసం తహతహలాడే కొంతమంది గురించి మాట్లాడుతా ఉన్నా. మీకు పార్టీలో ఉండటం ఇష్టం లేకపోతే, పార్టీలో పనిచేయాలని మీకు లేకపోతే బయటికెళ్ళిపోండి. అంతేగాని ఈ పార్టీలో ఉంటూ, ఈ పార్టీలో పదవులు అనుభవిస్తూ, ఎలక్షన్‌లో మీరు పక్క పార్టీలో పనిచేయడం ఏంటి? దాని ఆంతర్యం ఏంటి? ఖచ్చితంగా ప్రజలకు తెలియజేయాలి. ఆది నాయకత్వాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. అయ్యా! ఎవరు పని చేస్తా ఉన్నారు? ఎవరు నాటకాలు ఆడుతా ఉన్నారు? తెలుసుకోండి. మీరు దయచేసి గ్రహించండి. యువతకి అవకాశాలు కల్పించండి. ఎప్పుడూ రికమెండేషన్‌లు హ్మ్. ఆ ఏసీ రూమ్‌లో కూర్చొని షో ఆఫ్ చేసేవాళ్ళు కాదు నాయకులు. ప్రజల్లో ఉండి ప్రజల కోసం పనిచేసేవాడే నిజమైన నాయకుడు. ప్రజల్లో ఉండేవాళ్ళని తీసుకోండి. ఏసీ రూమ్‌లో కూర్చొని షోయింగులు చేసి మీటింగులు పెట్టేవాళ్ళు కాదు లీడర్లు. కనీసం పోటీ చేస్తే ఒక సర్పంచ్‌గా కూడా గెలవలేరు. అలాంటి వ్యక్తులు మా మీద నాయకత్వం చేయడం ఏంటి? మీరు మారండి. ప్రజలకు పక్షాన ఉండండి. ప్రజలకు సహాయం దయచేయండి. కానీ ఇక్కడ జరుగుతున్న ప్రతీది కూడా ప్రజా వ్యతిరేకంగా జరుగుతోంది. కాబట్టి పార్టీ పెద్దలు గ్రహించండి. పార్టీ శ్రేణుల కోసం మీరేం చేస్తా ఉన్నారు? మీరు ఇచ్చిన కమిట్మెంట్ ఫుల్‌ఫిల్ చేస్తా ఉన్నారు లేదా? చేయాలి. చాలామంది ప్రజలు మనల్ని నమ్మి ఓటేశారు కాబట్టి వాళ్ళందరికీ జవాబుదారీతనంగా ఉండాలి. వారికి కావాల్సిన ప్రతీది కూడా మనం ఏర్పాటు చేయాలి.